13% రిజర్వేషన్ చట్టాన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేసి దాన్ని గవర్నర్కి పంపించినాం. గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ కూడా పోయింది. అన్ని ప్రయత్నాలు చేసినాం. ప్రయత్నాలు చేసినప్పుడు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇక్కడున్న మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళపైన బాధ్యత ఉండే 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉండే ఇక్కడ చట్టం చేసి పంపిన తర్వాత. కానీ వాళ్ళ ద్వంద్వ వైఖరితో 42% రిజర్వేషన్లు అమలు కాకుండా బీసీల నోట్ల మట్టి కొట్టారు. అదేవిధంగా మరో పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా ద్వంద్వ వైఖరి, ఇటు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా అని అల్టిమేట్ జారీ చేయడం, మరో పక్క ప్యారలల్గా వాళ్ళ నాయకులతో కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్లకు అడ్డం తలిగి 42% రిజర్వేషన్ కాకుండా చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ.